నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఒకవేళ ఈ వీడియోని మీరు మీ ఫోన్లో చూస్తున్నట్టయితే లెట్ మీ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా, మీరు 5G కాదు, ఒకవేళ 6G యూస్ చేస్తున్నా సరే, పసిఫిక్ ఓషన్ మధ్యలోనో, లేదు సహారా ఎడారి లేదా థార్ ఎడారి మధ్యలోనో, లేదు మౌంట్ ఎవరెస్ట్ లాంటి పెద్ద పెద్ద పర్వతాల మీదో మీకు మొబైల్ సిగ్నల్ రాకపోవచ్చు. రిమెంబర్, మీరు 6G ఫోన్ యూస్ చేస్తున్నా కూడా. కానీ మీరు ప్రపంచంలో ఏ మూల ఉన్నా, మీరు ఆర్కిటిక్ దగ్గర ఉన్నా, అంటార్కిటిక్ దగ్గర ఉన్నా, మీరు సహారా ఎడారిలో ఉన్నా, పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్నా, మీరు ఒక పెద్ద అడవి లోపల ఉన్నా సరే, మీకు ఒకవేళ ఒక ఫోన్ కాల్ మాట్లాడాలి అంటే దాన్ని ఫీజిబుల్ చేసేదే శాటిలైట్ ఫోన్. అండ్ దట్ ఈస్ అవర్ టుడేస్ కరెంట్ అఫైర్ టాపిక్, శాటిలైట్ ఫోన్. దీన్నే ఇన్ షార్ట్ శాట్ ఫోన్ అని కూడా అంటూ ఉంటారు. A satellite phone is a type of mobile phone that connects to other phones or the telephone network by radio through orbiting satellites instead of terrestrial cell sites or cell towers as cell phones do. ఇక్కడ మీరు ఒక లైన్ జాగ్రత్తగా గమనించాలి. A satellite phone is a type of mobile phone. ఇప్పుడు అందరం మనుషులమే, కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఉండేవాళ్ళు ఒక్కొక్కలా కనిపిస్తారు. అలా అని చెప్పి వాళ్ళు మనుషులు కారని చెప్పం కదా. ఇన్ ద సేమ్ వే శాటిలైట్ ఫోన్ కూడా ఒక నార్మల్ ఫోన్ ఏదైతే చేస్తుందో అదే పని చేస్తుంది, బేసిక్గా కమ్యూనికేషన్. కానీ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ ఫోన్ లాగా కాకుండా ఇది వేరే టెక్నాలజీని యూస్ చేస్తుంది. అదేంటో మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. కాకపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఐడియా వస్తుంది. ఏంటిది? టెరెస్ట్రియల్ సెల్ సైట్స్. ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ టవర్ ఏదైతే ఉందో దాని యొక్క రేంజ్ 10 కిలోమీటర్స్ అనుకుందాం. అంటే ఆ టవర్కి 10 కిలోమీటర్ రేడియస్లో ఎవరున్నా సరే వాళ్ళకి సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుంది. కానీ మీరు ఒకవేళ ఆ 10 కిలోమీటర్ రేడియస్ అవతలికి వెళ్ళారనుకోండి, మీకు సిగ్నల్ రాదు. మీరు సహారా ఎడారిలోనో లేదా థార్ ఎడారిలోనో ఉన్నారనుకోండి, అక్కడ మీకు సిగ్నల్ రాదు. మీరు ఒకవేళ ఎప్పుడైనా ఒక పెద్ద క్రూజ్ షిప్లో ప్రపంచ పర్యటన చేస్తున్నారనుకోండి, వరల్డ్ టూర్ చేస్తున్నారనుకోండి, మీరు పసిఫిక్ ఓషన్ మధ్యలోకి వెళ్ళారనుకోండి, లేదా అట్లాంటిక్ ఓషన్ మధ్యలోకి వెళ్ళారనుకోండి, అక్కడ మీకు సిగ్నల్ రాకపోవచ్చు. కానీ శాటిలైట్ ఫోన్కి ఆ సిగ్నల్ వస్తుంది. దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. ద అడ్వాంటేజ్ ఆఫ్ ఎ శాట్ ఫోన్. శాట్ ఫోన్ ఏంటని కన్ఫ్యూజ్ అవుతున్నారా? శాటిలైట్ ఫోన్ని ఇన్ షార్ట్ శాట్ ఫోన్ అంటారు. ఎలాగో మనం శాటిలైట్ ఫోన్కి సంబంధించిన షార్ట్ ఫోన్ గురించి తెలుసుకున్నాం కాబట్టి లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్. మనం ఫోన్లు విన్నాము, ట్యాబ్లెట్లు విన్నాము. ఈ రోజుల్లో వచ్చే ప్రతి ఫోను కూడా ఒకప్పుడు ఫోన్ కన్నా పెద్దగా ఉంది, అలా అని చెప్తే ట్యాబ్లెట్ కన్నా చిన్నగా ఉంది. అందుకే ఇప్పుడు ఏవైతే ఫోన్లను మనం వాడుతున్నామో, ఎస్పెషల్లీ ఏ ఫోన్ స్క్రీన్ సైజ్ అయితే కనీసం 6 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉందో వాటిని ఫ్యాబ్లెట్స్ అంటారు. ఆ విషయం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఏ శాట్ ఫోన్ ఈజ్ దట్ ఇట్స్ యూజ్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఏరియాస్ కవర్డ్ బై సెల్ టవర్స్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ మోస్ట్ ఆర్ ఆల్ జియోగ్రఫికల్ లొకేషన్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. మామూలు మన సెల్ ఫోన్లు, అది 4G అవనివ్వండి, 5G అవనివ్వండి, లేదు ఆల్రెడీ దుబాయ్ లాంటి ప్రదేశాల్లో ఉపయోగిస్తున్న 6G అవనివ్వండి, లేదు కొన్ని ప్రాంతాల్లో టెస్ట్ చేస్తున్న 7G అవనివ్వండి, టవర్ యొక్క రేంజ్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు సిగ్నల్ వస్తుంది. ఆ రీజియన్ బయటికి మనం వచ్చేస్తే మనకు ఆ సిగ్నల్ రాదు. సో ఆ నెట్వర్క్ మనం ఏమీ చేయలేము. ఈవెన్ మన దగ్గర ఫోన్ ఉన్నా సరే మనం కాల్స్ చేయలేము. కానీ శాటిలైట్ ఫోన్లో ఏం జరుగుతుంది? మన భూమి చుట్టూ ఏవైతే శాటిలైట్లు తిరుగుతున్నాయో, శాటిలైట్ అంటే ఇక్కడ మనం మూన్ గురించి మాట్లాడట్లేదు, బికాస్ మూన్ ఈజ్ ఎ న్యాచురల్ శాటిలైట్. కొంతమంది అతి తెలివిగల వాళ్ళు ఉంటారు, ఐ నో ఇట్స్ గుడ్ టు బి అతి తెలివిగల వాళ్ళు, బట్ కొన్నిసార్లు మనం కామన్ సెన్స్ని కూడా ఉపయోగించాలి. సో ఏవైతే మనిషి తయారు చేసిన శాటిలైట్లు ఉన్నాయో, దేనైతే మనం కృత్రిమ ఉపగ్రహాలు, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అంటామో, అవి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ శాటిలైట్స్ని యూస్ చేస్తూ మనం ఫోన్స్ చేస్తే దోస్ ఆర్ కాల్డ్ ద శాటిలైట్ ఫోన్స్, బికాస్ దే ఆర్ ఆర్బిటింగ్ ద ఎర్త్. వాటికి ఎర్త్ మొత్తం అట్లీస్ట్ రీచ్ అయ్యే స్కోప్ ఉంటుంది. అందుకని మీరు భూమి మీద ఎక్కడున్నా సరే, రిమెంబర్ భూమి మీద అన్నప్పుడు ల్యాండ్ మీద, వాటర్ మీద, సముద్రం మీద కూడా మనం మాట్లాడుతున్నాము. సో మీరు ఎక్కడున్నా సరే, పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉన్నా సరే, యూ కెన్ మేక్ ఎ కాల్. These satellite phones, or in short called as SAT phones, are capable of receiving and making calls anywhere in the world, and that's why they are very much important and very much essential. Even in the remotest parts, be it the Himalayas or an uninhabited island in the Pacific Ocean, ఎక్కడైనా సరే యూ కెన్ మేక్ ఎ కాల్, యూ కెన్ ఆల్సో రిసీవ్ ఎ కాల్. మనకి మామూలుగా సిటీ మధ్యలోనే ఉంటే అండర్ గ్రౌండ్లో లేదా సెల్లార్లోకి పార్కింగ్కి వెళ్తేనే మనకి కొన్నిసార్లు మొబైల్ సిగ్నల్ రాదు. మనం రోడ్డు మీదకో లేదా ఒక ఓపెన్ ఏరియాకో రావాల్సి వస్తుంది. కానీ శాటిలైట్ ఫోన్తో ఒక ఐసోలేటెడ్ అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్కి వెళ్ళినా కూడా యూ కెన్ గెట్ ద కాల్. దాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ శాటిలైట్ ఫోన్. ఇప్పుడు శాటిలైట్ ఫోన్ అన్నాం కదా అని చెప్పి చాలామంది అనుకుంటారు, అమ్మో ఇప్పుడు కొత్తది వచ్చిందా, మన ఇండియాలోకి 5G రావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ప్రపంచంలో సౌత్ కొరియా, దుబాయ్ ఇలాంటి దేశాల్లో 5G ఆల్రెడీ 2013-14 అప్పటి నుంచి వచ్చేస్తే మనకి ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఏదో 5G వస్తుంది అని ఆతృతతో ఉన్నాము. మేబీ నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్గా వస్తుందేమో, ఇది ఇంకెప్పుడు వస్తుందో అని అలా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ శాటిలైట్ ఫోన్ అనే టెక్నాలజీ ప్రపంచంలో ఎప్పటి నుంచో ఉంది. మీరు విన్నది నిజమే.
ఎప్పటి నుంచి ఉంది అని అంటే 1989 నుంచి ఉంది. అంటే జెన్జీస్ కూడా అప్పటికి పుట్టలేదు, మిలీనియల్స్ కూడా అప్పటికే పుట్టలేదు. ఏంటి మాస్టర్ ఈ జెన్జీ మిలీనియల్స్ అంటున్నారా? 1990 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళని జెన్జీస్ అంటారు. ఎవరైతే 2000 సంవత్సరం తర్వాత పుట్టారో వాళ్ళందరినీ మిలీనియల్స్ అంటారు. సో వాళ్ళకన్నా ముందు నుంచి శాటిలైట్ ఫోన్ ఉంది. అండ్ ప్రపంచంలోనే ఫస్ట్ టైం శాటిలైట్ ఫోన్ని కనుక్కున్నది ఎవరు అంటే మోటరోలా కంపెనీ. అండ్ హియర్ యూ కెన్ సీ దట్ శాటిలైట్ ఫోన్ విచ్ ఈస్ ఇన్వెంటెడ్ బై మోటరోలా. అండ్ రిమెంబర్, ఈ మోటరోలా కంపెనీ ఒకప్పుడు చాలా బాగా పర్ఫామ్ చేసేది. అన్ఫార్చునేట్లీ దాని తర్వాత గూగుల్ కొనుక్కుంది, గూగుల్ ఎక్వైర్ చేసింది. గూగుల్ నుంచి తర్వాత లెనోవో ఎక్వైర్ చేసింది. బట్ ఇప్పటికీ కూడా మోటరోలా అనేది అంతగా సక్సెస్ఫుల్ అవ్వలేకపోతుంది. బట్ వాట్ ఆర్ బి ద థింగ్, ఇట్స్ ద ఫస్ట్ కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ ఎ శాటిలైట్ ఫోన్ ఇన్ 1989. The satellite phone was invented to overcome the limitations of the classic GSM mobile phone. మనం ఏవైతే ఫోన్స్ వాడుతున్నామో దాంట్లో GSM అని, CDMA అని, LTE అని ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఆ టైంలో ఏదైతే GSM టెక్నాలజీ ఉందో దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. సో దాన్ని ఎవరు ఓవర్కమ్ చేయలేరు. కాబట్టి ఇలా అయితే మనం ప్రపంచంలో ఉన్న అన్ని ప్లేసెస్లో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయలేము అని చెప్పి వాళ్ళు ఒక శాటిలైట్ ఫోన్ని తయారు చేశారు. టు బీ ఏబుల్ టు కమ్యూనికేట్ బై ఫోన్ ఇన్ ఎనీ ఐసోలేటెడ్ ఏరియా ఆఫ్ ద ప్లానెట్, ఇట్ కెన్ బీ ఆన్ ల్యాండ్, ఇట్ కెన్ బీ ఆన్ సీ, అంటే నీటి మీద ఉన్నా సరే, వేర్ దేర్ ఆర్ నో టెరెస్ట్రియల్ యాంటెనాస్. భూమి మీద అంటే మీరు అట్లీస్ట్ అనొచ్చు ఒక చోట మీరు టవర్ని ఎస్టాబ్లిష్ చేయగలరు కదా అని. సో సముద్రం మీద టవర్స్ ఎస్టాబ్లిష్ చేయలేరు, యాంటెనాస్ ఉండవు, కాబట్టి అప్పుడు కాల్ చేసే అవకాశం ఉండదని. సో అందుకని వాళ్ళు శాటిలైట్ ఫోన్ని లాంచ్ చేశారు. ఇక్కడ మీరు యాంటెనాస్ అన్నప్పుడల్లా ఎంతసేపు ప్లెయిన్ ఏరియాస్ ఆలోచిస్తారు. రిమెంబర్, మౌంట్ ఎవరెస్ట్లో కూడా టెలి నెట్వర్క్ ఉంది. ఎస్, మీరు విన్నది నిజమే. స్పెసిఫిక్గా మౌంట్ ఎవరెస్ట్ మీదకి జనాలు ఎక్కువగా వెళ్ళాలని ఆతృతతో ఉంటారు, అక్కడ చాలామంది ఉంటారు. కాబట్టి స్పెసిఫిక్గా మౌంట్ ఎవరెస్ట్ కోసం ఒక టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఒకవేళ మీకు తెలియకపోతే వెళ్ళొస్తారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిరండి. జస్ట్ కిడింగ్, ఊరికి ఎవరు ఎక్కలేరు. బట్ కుదిరితే ట్రైనింగ్ తీసుకుని మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కిరండి. సో చూసారుగా శాటిలైట్ ఫోన్ అంటే ఏంటి. బికాస్ ఆఫ్ ద లిమిటేషన్స్ దట్ దే హ్యాడ్ విత్ GSM మోడ్యూల్ లేదా GSM టెక్నాలజీ వల్ల ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు అందుకు శాటిలైట్ ఫోన్ అనేది ఇన్వెంట్ చేయాల్సి వచ్చింది. బట్ యాజ్ ఆఫ్ నో మీడియా హౌసెస్ అవ్వచ్చు, లేదు గవర్నమెంట్స్ కానీ, డిఫెన్స్ ఏజెన్సీస్ కానీ వీళ్ళే శాటిలైట్ ఫోన్స్ని యూస్ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ ద వన్స్ హూ ఆల్మోస్ట్ ట్రై టు రీచ్ ద ఐసోలేటెడ్ ఏరియాస్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్.